వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. బంగారం వెండి ధరలు మళ్లీ తగ్గి కొనుగోలుదారులకు భారీగా ఊరటనిచ్చాయి. గత 3 రోజులుగా ధరలు వరుసగా పడిపోతుండటంతో మార్కెట్లు సందడి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న వేళ ధరలు తగ్గడం విశేషం. సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 9,050 తగ్గి 151,530కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 8,300 తగ్గి 138,900కి చేరుకుంది. జనవరి 30 నుంచి ఇప్పటి వరకు 24 క్యారెట్ల బంగారం 27,320 మేర తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండి ధర 20,000 తగ్గి 3 లక్షలకు చేరుకుంది. గత 4 రోజుల్లో వెండి 1,25,000 తగ్గింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా నల్లపాడు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే ఆయన లక్ష్యమని పోలీసులు చెప్పారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో దూషణలు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. అంబటి వల్ల 2 వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగి శాంతి భద్రతలకు భంగం కలుగుతోందని పోలీసులు తెలిపారు. ఆయన్ను విడుదల చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో 14 రోజుల రిమాండ్తో పాటు పోలీస్ కస్టడీ కోరినట్లుగా నల్లపాడు పోలీసులు తెలిపారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడుల నేపథ్యంలో మచిలీపట్నంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో భద్రతను పెంచారు. పేర్ని నాని నివాసానికి వెళ్లే పలు మార్గాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇంటి పరిసరాల్లో గట్టి బందోబస్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పేర్ని నాని ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఎర్రబెల్లితో పాటు మరో 33 మందిపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు జూమ్ ద్వారా పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ముఖ్యంగా బీ ఫామ్ల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకున్నారు. అసంతృప్తులు రాకుండా గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలని భావించారు. పీఎం కిసాన్ పెట్టుబడి సాయం పెరుగుతుందనే వార్తలు గత 2 నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 6,000 నుంచి 10,000కు పెంచుతారని ప్రచారం జరిగింది. దీంతో కేంద్ర బడ్జెట్ 2026పై రైతులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. కానీ బడ్జెట్లో ఈ పథకం పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఉన్న 6,000నే కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మొత్తం మునుపటిలాగానే 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. 2026-27 సంవత్సరానికి ఈ పథకానికి ప్రభుత్వం 63,500 కోట్లను కేటాయించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. తమ ఆస్తుల వివరాలు వెల్లడించని 68,000 మంది ఉద్యోగుల వేతనాలను యోగి ప్రభుత్వం నిలిపివేసింది.
మానవ సంపద పోర్టల్లో స్థిర, చర ఆస్తుల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు సమర్పించని ఉద్యోగుల జీతాలు ఆపేస్తామని ముందుగానే హెచ్చరించింది. వీరికి జనవరి జీతాలు ఫిబ్రవరి 1న ఖాతాల్లో జమ కాలేదు. మరో అవకాశం ఇస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై రష్యా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా గని కార్మికులేనని అధికారులు తెలిపారు. దాడికి గురైన బస్సు తమ సంస్థకు చెందినదని DTEK సంస్థ వెల్లడించింది. షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఇదిలా ఉంటే యుద్ధం ముగింపుపై ఫిబ్రవరి 4, 5న అబుదాబిలో త్రైపాక్షిక చర్చలు జరగనున్నట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇరాన్పై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికాకి హెచ్చరించారు. ఇరాన్పై దాడి జరిగితే అది 2 దేశాల మధ్య కాకుండా ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్నారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ దాడి జరిగితే గట్టిగా సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్ దేశాల్లో కలకలం రేపాయి. గతంలో అణు ఒప్పందానికి రాకపోతే దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఖమేనీ ఈ విధంగా స్పందించారు. భారత షట్లర్ దేవికా సిహాగ్ థాయిలాండ్ మాస్టర్స్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. 20 ఏళ్ల దేవికా ఫైనల్స్లో మలేషియా క్రీడాకారిణి గో జిన్వీపై అద్భుతంగా ఆడి విజయం సాధించింది. తొలి గేమ్ను 21-8 తేడాతో గెలిచిన ఆమె రెండో గేమ్లో ముందుండగా ప్రత్యర్థి గాయంతో మ్యాచ్ వదిలేసింది. ఇది దేవికాకు తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్ కావడం విశేషం. PV సింధు, సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన 3వ భారత మహిళగా దేవికా సిహాగ్ చరిత్ర సృష్టించింది.